హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. అంటే గోదావరి డాట్ ముచ్చట్లు అంటే లింక్ వెళ్ళట్లేదండి. గోదావరి ముచ్చట్లు అని పెట్టాను, కానీ దానికి కూడా నిక్నేమ్ మీద పెడతాను. ఎందుకంటే గోదావరి ముచ్చట్లని చాలా ఉన్నాయి, గోదావరి డాట్ ముచ్చట్లని కూడా చాలా ఉన్నాయి. అది లింకు చాలామంది రావట్లేదు అంటున్నారండి. అందుకని ఛానల్ కూడా మారుస్తాను. గోదావరి ముచ్చట్లు అన్నీ పెడదామని చూస్తున్నానండి. ఈరోజు గుడ్లు బెండకాయ పులుసు ఎలా పెడతాను చూడండి. గుడ్లు ఇవి 110 గుడ్లు అండి. ముందు పసుపు వేసి గుడ్లు ఆయిల్ ఫ్రై చేసేస్తున్నాను గుడ్లు పులుసులోకి. అంటే కొంతమంది నీసు తెలియని వాళ్ళు ఉన్నారు, అందుకనేసి నీసు కలకుండా గుడ్లు వేపేసి పక్కన తీసి బెండకాయ పులుసు దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ గుడ్లు అందులో వేస్తాను. ఎలా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను. గుడ్లు, టమాటా, బెండకాయ పులుసు మెంతులు వేసి పెడతాను. ఒకసారి చూద్దరు కానీ వీడియో మొత్తం కూడా పెడతాను. లాస్ట్ వరకు చూడండి నా ఛానల్లో మర్చిపోకుండా. ఎక్కువ కూడా మళ్ళీ పాత్ర పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు గిన్నె వీటెక్కిపోయింది. ఆయిల్ వేస్తున్నాను తగినంత. ఇప్పుడు మెంతులు వేస్తున్నాను చూసారా. గుడ్లు బెండకాయ పులుసు అన్నాను కదా, మెంతులు వేసుకోవాలండి కంపల్సరీ. మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు వేసాక కరివేపాకు వేస్తున్నాను ఒక 5 రబ్బలు. వేసిపోయి ఉల్లిపాయ వేసేస్తాను. దీంట్లో పసుపు, ఉల్లిపాయలు వేసేస్తాను. అలా సిమ్లో ఇక్కడ పచ్చిమిరకాయలు వేయలేదు. పచ్చిమిరకాయలు కొద్దిగా ఏంటనే వేస్తాను పులుసులో. ముందే వేస్తే ఇటుతో పాటు కలిసిపోయి పచ్చిమిరకాయలు బాగా వేసి ముందు ఉల్లిపాయ మెంతులు. ఇప్పుడు ఉల్లిపాయ చాలా మట్టుకు వేసిపోయింది. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నాను చూసారా. నాట్లు పెట్టి ఇప్పుడు తక్కువ వేసాను, ఎందుకంటే ఇది సన్నకాయ చాలా ఘాటుగా ఉంటుంది పచ్చిమిరకాయ అనేసి. అల్లం, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలు వేసేస్తున్నాను, పచ్చివాసన పోద్ది.
రెండు అలాగా సిమ్లో ఒక 10 నిమిషాలు చేపైనా మగ్గాలి. బెండకాయ శుభ్రంగా మగ్గిపోయింది. తగినంత కారం వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు పసుపు మగ్గినప్పుడు వేసాను. దగ్గరికి పడ్డాక ఉప్పు చూడతాను. కొంచెం పసుపు వేస్తాను. చింతపండు పులుసు దగ్గరికి తీసి కలిపేసి పెట్టాను. ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, తీసుకేసి పెట్టేశాను. ఎందుకంటే ఇసుక ఏమైనా ఉంటుందేమో అనుకుని ఇసుకేసి ఇలా ఒక పక్కన తీసేసుకుంటాను. వాటర్ పెట్టేసి కొద్దిసేపు ఇంకా ఇదాకా పెడతాను. పులుసు దగ్గరికి అయిపోయింది. ఇందులో గుడ్లు వేసేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ వేసేసాం అనుకోండి గుడ్లు సగం విడిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్లు పులుసు అయిపోయింది. గుడ్లు దగ్గరికి అయిపోయింది. కట్టేయడం అయిపోయింది. ఇప్పుడు కట్టేసిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. స్మెల్ బాగుంటుందని. పులుసుకైనా పప్పులకైనా కొత్తిమీరే టేస్ట్ అండి. ఇప్పుడు నాటు కొత్తిమీర రావట్లేదు, అంతా ముదరది వచ్చేస్తుంది, పొడవది. కానీ అది స్మెల్ ఉండదు. పొడవ కాళ్ళు అన్నీ తీసేసి వేస్తున్నాను. మనం ఏదైనా వండుకునేలా వండుకుంటే అండి కూర ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, గుడ్లు బెండకాయ టమాటా పులుసు.
నోరు ఊరిపోతుంది, గుమ్మగుమ్మలాడిపోయే గుడ్లు పులుసు. కోడిగుడ్డు కావాలా అంటారు చూసారా, అలా కోడిగుడ్లు పులుసు పెట్టుకొని బెండకాయ వేసుకుని చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్లు పులుసులోను చామదుంపలు వేసుకున్నా బాగుంటుందండి. చామదుంపలు, ఎండ్రేలు, బెండకాయ, కోడిగుడ్డు సూపర్ ఉంటుంది. అలా అని చెప్పేసి 2 పూట్ల ఎగ్ తినేయకూడదండి. మధ్యాహ్నం అయినా తినాలి, లేదా నైట్ అయినా ఒక్క గుడ్డుకి మించి తినకూడదండి, గ్యాస్ట్రిక్. నా గుడ్లు పులుసు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోదావరి ముచ్చట్లు మర్చిపోకండి. నా ఛానల్కి ఒక గంట బెల్ కొట్టండి. బాయ్ బాయ్, సీ యూ ఫ్రెండ్స్ అందరికీ.